జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. అనర్హులకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని నిరసిస్తూ గ్రామస్తులు అప్లికేషన్ పత్రాలను అధికారులపై కాగితాలను విసిరికొట్టాడు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని అప్లికేషన్ పత్రాలను విసిరికొట్టి అర్హులకు అందించాలని కోరారు. గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకత పాటించకుండా ఉన్నవారికి ఇళ్లు ఇవ్వటం ఇదెక్కడి న్యాయం అంటూ దీంతో అప్లికేషన్ పత్రాలను తహసీల్దార్ టేబుల్ మీద గ్రామస్తులు విసిరికొట్టాడు. మీరే తమకు న్యాయం చేయకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. శంకర్ యాక్సెప్ట్, మాదాసి అశోక్ యాక్సెప్ట్, వడ్లకొండ హిమజ యాక్సెప్ట్, గూడ శ్రీనివాస్ కట్టయ్య యాక్సెప్ట్, దాసరి అశోక్ యాక్సెప్ట్, గార్లపాటి ఉత్తమ్ రెడ్డి వీళ్ళది ఏపీఎల్ ఫ్యామిలీ రిజెక్ట్, పండుగ అశోక్ యాక్సెప్ట్, పరం నరేష్ యాక్సెప్ట్, చిట్ట రమేష్ యాక్సెప్ట్, చీకుర్తి మహేష్ ఎలిజిబుల్ యాక్సెప్ట్, గట్టు వరదరాజు యాక్సెప్ట్, గాజలి ఉప్పనయ్య యాక్సెప్ట్, సింగారపు రాజు యాక్సెప్ట్, ఈడిగా లక్ష్మణ్ కుమార్ యాక్సెప్ట్, బావునూరి జోషి యాక్సెప్ట్, నీరటి భాస్కర్ యాక్సెప్ట్, కుమారస్వామి యాక్సెప్ట్, సింగారపు వెంకటమ్మ యాక్సెప్ట్, మహమ్మద్ ఆలిఫ్ యాక్సెప్ట్, చింత అనిత యాక్సెప్ట్, బత్తిన్ అనుష యాక్సెప్ట్, ఈరల్లి సంపత్ యాక్సెప్ట్, కొయ్యాడ ప్రభుదాస్ సరిత యాక్సెప్ట్, బాస్కే ఎలిషా యాక్సెప్ట్, నీరటి సంతోష యాక్సెప్ట్, పునీత్ యాక్సెప్ట్, గట్టు ప్రశాంత్ యాక్సెప్ట్, నీరటి మహేశ్వరి యాక్సెప్ట్, వీరశాంత్ యాక్సెప్ట్, నాగపూరి శంకరయ్య యాక్సెప్ట్. ఎన్నిసార్లు పెట్టాలంటే ఇప్పుడు నీకు రేషన్ కార్డు అని మళ్ళా ఇల్లు వచ్చిందని అన్నారు. ఆయన పేరు ఈయన పేరు ఆడికి ఈడికి. స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు పాలన చేస్తున్నటువంటి శాసనసభ్యులు కడియశ్రీ గారికి మేము ఈరోజు స్టేషన్ గన్పూర్ గ్రామ ప్రజల తరఫున మీకు 2 చేతుల వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి కడియశ్రీ గారు, మీరు టీడీపీలో గెలిచినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క గన్పూర్ కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని నమ్మి మాత్రమే ఓట్లేసి గెలిపించుకున్నాం మేము మిమ్మల్ని. కానీ మీరు చేసిన ఈరోజు ఈ ఎంక్వైరీల సరి అయిన వాళ్ళకు ఇంట్లో అలాట్మెంట్ జరగలేదు, రేషన్ కార్డులు కూడా కరెక్ట్ అయిన లబ్ధిదారులు జరగలేదు. దయచేసి ఈరోజు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎలాంటి టీఆర్ఎస్ పాలనలో ఉన్న కార్యకర్తలకు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వెళ్ళిపోయినాయో ఈరోజు కూడా ప్రజలకు అట్లా అవగాహన వచ్చేస్తుంది. దయచేసి వాళ్ళకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకుండా కూడా వాళ్లకు అనుబంధంగా దగ్గరున్న వ్యక్తులకు మాత్రమే ఇచ్చింది కావచ్చు అని మాకు ప్రజల్లో కూడా మాకైతే అట్లా ఆలోచన పెరిగింది. దయచేసి మీరు కరెక్ట్ లబ్ధిదారులను ఎన్నికలేదు, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ప్లేస్ చూసి వాళ్ళ గుడిసెలు చూసి వాళ్ళ ఇండ్లను చూసి ఈరోజు 2 సార్లు ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు. కాబట్టి ఈరోజు కడియశ్రీ గారు, మీకు నేను 2 చేతులు పెట్టి మొక్కుతానా, పేద బిడ్డలు అనేటువంటి వాళ్ళకు రాజ్యాంగబద్ధమైన వచ్చిన అటువంటి హక్కులను మా పేద బిడ్డలకు ఇండ్లైనా గూడైనా పనైనా కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాల నుండి ఇచ్చే పథకాలను తప్పకుండా నిజమైన లబ్ధిదారులు ఎన్నిక చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్ప ఈరోజు ఏదో మీరు గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో అనౌన్స్మెంట్ చేసిన అయిపోయింది, మళ్ళీ మేము మీకు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోనంటే గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు దరఖాస్తు పెడితే ఇంతవరకు అది దిక్కుమొక్కు లేకుండా వెళ్ళిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఇండ్లను అలాట్మెంట్ చేయడం కోసం, ఈ పథకాలను అలాట్మెంట్ చేయడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పథకాలు నిజమైన లబ్ధిదారులకు మీరు ఇవ్వనట్టయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆశించినట్టు పథకాలను మీరు ఆశించినట్టు లబ్ధిని మీరు పొందకపోవచ్చు. దయచేసి ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇచ్చే లిస్టు తప్పకుండా అది విని తీసుకొని ఖచ్చితంగా నిజమైన లబ్ధిని ఎన్నిక చేయండి, వాళ్ళకి ఇవ్వండి, నిజమైన పేదలకు ఇవ్వండి. కానీ మీరు ఏదో మీ దగ్గర ఉన్న వాళ్ళకు వీళ్ళకని చెప్పి మీరు లిస్ట్ పాయింట్ అవుట్ చేసి ఇక్కడ ఇన్ఛార్జి మంత్రులకు పని, లేకపోతే ఎమ్మెల్యేలకు పని, ఎంపీలకు పని, ఇక్కడ ఎండిఓలకు ఎంఆర్ఓలకు పని, వాళ్ళు తప్ప మేము ఏం చేయమంటే నిజమైన ఎంక్వైరీ జరగకపోతే నిజమైన
పేద బిడ్డలు నిజమైన లబ్ధాలు ఇప్పటికీ అట్టడుగులు బతుకుతూ ఉంటే వాళ్ళను చూసే ఏ పార్టీ కార్యకర్త చూస్తలేదు, ఏ నాయకుడు చూస్తలేడు, ఏ ఎంఆర్ఓ ఎంక్వైరీ లేదు, ఏ ఎండిఓ ఎంక్వైరీ లేదు. ఒట్టిగా మాత్రమే మీకు ఇచ్చే లిస్ట్ పాయింట్ అవుట్ చేసి శ్రీఆర్ గారు ఒక శాసనసభ్యుడిగా మీరు ఒక ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అనుభవించిన మీకు 2 చేతులు మొక్కుతారు. పేద బిడ్డలు మర్చిపోవద్దు. మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసినాం. మా విశ్వాసాన్ని మీకు ఏ విధంగా మీకు చురగనిచ్చినామో మీ విశ్వాసం మీద మాకు చూపెట్టాలని కోరుకుంటూ ఈరోజు మీడియా కూడా మా ప్రజలతో మాట్లాడుతున్నా.